भारत माता की जय। भारत माता की। భారతీయులకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। ఈరోజు మనందరం జాతీయ జెండా కింద నిలబడ్డాం। ఈ జాతీయ జెండా మన స్వాతంత్రానికి ప్రతీక, మన ఆత్మ గౌరవానికి ప్రతిబింబం, మన ఐక్యతకు చిహ్నం, మన భవిష్యత్తుకు మార్గదర్శకం। 90 ఏళ్ల పోరాట ఫలమే స్వాతంత్రం। మనకు స్వాతంత్రం తేలిగ్గా రాలేదు, ఒక్క రోజులో రాలేదు, ఒక్కరి పోరాటంతో రాలేదు। ఎన్నో దశాబ్దాల పోరాటం, ఎన్నో తరాల ఉద్యమం, ఎందరో మహనీయుల బలిదానం, ఎందరో అమరవీరుల ప్రాణత్యాగం మనకు స్వాతంత్రాన్ని అందించాయి। మహాత్మా గాంధీ అహింసను ఆయుధంగా మార్చారు। సుభాష్ చంద్రబోస్ ధైర్యాన్ని దేశభక్తికి ప్రతీక చేశారు। భగత్ సింగ్ తన ప్రాణాన్ని దేశం కోసం అర్పించి యువతలో విప్లవ స్ఫూర్తిని రగిలించారు। సర్దార్ వల్లభాయ్ పటేల్ దేశాన్ని ఐక్యం చేశారు। అంబేద్కర్ మనకు రాజ్యాంగాన్ని అందించారు। తెలుగు నేల కూడా స్వాతంత్ర సమరంలో తనదైన ముద్ర వేసింది। అల్లూరి సీతారామరాజు పోరాటం, పింగళి వెంకయ్య రూపొందించిన జాతీయ జెండా మన తెలుగు నేలకు గర్వకారణం। 80 ఏళ్ల కింద మన పెద్దలు ఒక స్వప్నం చూశారు, అది స్వేచ్ఛా భారతదేశం। దానిని సాధించి మనకిచ్చారు। వాళ్ళ మన కోసం పోరాడారు, త్యాగాలు చేశారు। ఇప్పుడు మన వంతు వచ్చింది। స్వాతంత్రం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే 2047 నాటికి దేశాన్ని, రాష్ట్రాన్ని నెంబర్ 1 చేయాలనే సంకల్పంతో పనిచేద్దాం అనే నేను సంకల్పం। ఈ దేశం మనకు హక్కులు ఇచ్చింది, గుర్తింపు తెచ్చింది, గౌరవం తీసుకొచ్చింది। దేశానికి మనం ఏం చేయాలనేది ఆలోచించాలి। దీనికోసమే నా దేశం, నా బాధ్యతని ముందుకు సాగాలి। మన చేతిలో జాతీయ జెండా ఉండాలి, మన గుండెల్లో బలమైన అజెండా ఉండాలి। అనుకున్న లక్ష్యాన్ని సాధించడానికి వచ్చే 20 ఏళ్ల అనునిత్యం పనిచేస్తామని సంకల్పం తీసుకోవాలి। ఈ దేశానికి మనం ఏమి ఇవ్వగలమని ఆలోచించడమే అనే నేను సంకల్పం। మనం ఏ పని చేసినా దేశ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని సమాజ హితం కోసం పనిచేయాలి। విద్యార్థి తన నైపుణ్యంతో ఆవిష్కరణలు సాధించాలి। రైతు ప్రకృతి సాగుతో ప్రజల ఆరోగ్యాన్ని, భూసారాన్ని కాపాడాలి। ఉద్యోగి అంకిత భావంతో పనిచేసి సమాజం పట్ల బాధ్యత నెరవేర్చాలి। మహిళ అవకాశాలను అందిపుచ్చుకుని సాధికారత సాధించాలి। ఇలా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత జీవితంలో విజయం సాధించడం కూడా దేశ నిర్మాణంలో భాగమే। ఒక వ్యక్తిగా మీ ఆలోచన చిన్నదిగా అనిపించవచ్చు, కానీ కోట్లాది మంది భారతీయులు కలిసి అది దేశ సంకల్పం అవుతుంది। అందరం ఒక కొత్త స్వప్నాన్ని సాకారం చేయాలి, అది వికసిత్ భారత్ 2047, స్వర్ణాంధ్ర 2047। 80 ఏళ్ల క్రితం మనం స్వేచ్ఛను సాధించుకున్నాం। వచ్చే 20 ఏళ్లలో ప్రపంచాన్ని జయిద్దాం।
ఒకటే లక్ష్యం, ఒకటే గమ్యం. ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు వికసిత్ భారత్ లక్ష్యాన్ని నిర్దేశించారు. మనం స్వర్ణాంధ్రప్రదేశ్ లక్ష్యాన్ని పెట్టుకున్నాం. ఈ రెండు లక్ష్యాలు వేరు కాదు. వికసిత్ భారత్కు బలమైన రాష్ట్రం, స్వర్ణాంధ్రకు బలమైన దేశం కావాలి. అందుకే దేశం కోసం మనం చేసే ప్రతి పని స్వర్ణాంధ్ర నిర్మాణంలో ఒక భాగం. స్వర్ణాంధ్ర కోసం మనం చేసే ప్రతి పని వికసిత్ భారత్ నిర్మాణంలో ఒక భాగం. అంతా కలిసి ఐక్యంగా బాధ్యతగా స్వర్ణాంధ్రప్రదేశ్ నిర్మిద్దాం. వికసిత్ భారత్ను సాకారం చేద్దాం. దీనికోసం 80వ స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా దృఢమైన సంకల్పం తీసుకుందాం. ఎన్నో సవాళ్లు దాటి వచ్చాం. స్వతంత్ర భారతదేశం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంది. రాష్ట్రం కూడా ఎన్నో ఒడుకుదొడుకులు చూసింది. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు గారు చేసిన త్యాగం మనకు గుర్తింపు తెచ్చింది.